సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదేకై వందనము ఉదిత పలికై మమ్ము పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం చంపారు. ప్రభువు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి ఈ నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పినంత ఇదే, ఈ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? నువ్వే అడిగాను, మనుషులా ఏ చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, న్యాయం జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి యెహోవా ఇంకే కదా నువ్వు మనిషిని కాపాడుకుంటున్నావంటే. గంటను ఆయన రక్తం చిందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు, లక్షల మంది యవనస్తులు వేస్తారు. అంత గొప్ప కార్యం జరిగింది. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకు పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను మీరు వెంటారు, అన్యాయమును మీరు చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. మనిషిని హిందువుగా చూడదు, ముస్లింగా చూడదు, క్రైస్తవులుగా చూడదు, బౌద్ధులుగా చూడదు. మనిషిని కష్టం, చాలా కష్టం. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు, ఆకలితో కానుడి సంఘమును పోషించారు. క్రీస్తును పోలి జీవించారు, మీ జత పరిపాలన లేవు, మీ జాడలను
నిజమే కదా, మన దైవ సేవకులు మన కోసం ఎంతో పోరాడుతున్నారు. మనకు కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మనకి బాధలు ఎదురైతే వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా వారిని నిందించడం మనకు మంచిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఆధారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ లెక్క అప్పచెప్పాల్సిన వారి వల్ల మీ ఆత్మలను కాయిస్తున్నారు కనుక వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనమే కనుక వారు దుఃఖంతో కాక ఆనందంతో ఆ పని చేయనట్లుగా వారి మాట వినుడి, వారికి లోబడి ఉండుడి. హతసాక్షులై దేవుని బిడ్డలకు మరియు దేవుని బిడ్డలకు దైవ సేవలకు ఈ సాంగ్ అంకితం. థ్యాంక్ యూ.